న్యాయం కోసం వచ్చిన బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా న్యాయం కోసం వచ్చిన ఓ బాధితురాల్ని శరత్ నగర్ సీఐ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్కి రావాలి అంటూ మెసేజ్లు చేశాడు. సీఐ వేధింపులు ఎక్కువ అవుతూ ఉండటంతో బాధిత మహిళ సైబరాబాద్ సిపిని ఆశ్రయించింది. సీఐ తనతో చేసిన అసభ్య చాటింగ్ ను సిపికి బాధితురాలు చూయించింది. దీంతో సీఐ పురందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. న్యాయం కోసం వచ్చిన బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా న్యాయం కోసం వచ్చిన ఓ బాధితురాల్ని శరత్ నగర్ సీఐ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్కి రావాలి అంటూ మెసేజ్లు చేశాడు. సీఐ వేధింపులు ఎక్కువ అవుతూ ఉండటంతో బాధిత మహిళ సైబరాబాద్ సిపిని ఆశ్రయించింది. సీఐ తనతో చేసిన అసభ్య చాటింగ్ ను సిపికి బాధితురాలు చూయించింది. దీంతో సీఐ పురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. న్యాయం కోసం వచ్చిన బాధితులకు బాసటగా నిలవాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా న్యాయం కోసం వచ్చిన ఓ బాధితురాల్ని శరత్ నగర్ సీఐ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూసింది. సీఐ పురేందర్ రెడ్డి సదరు మహిళతో అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్కి రావాలి అంటూ మెసేజ్లు చేశాడు. సీఐ వేధింపులు ఎక్కువ అవుతూ ఉండటంతో బాధిత మహిళ సైబరాబాద్ సిపిని ఆశ్రయించింది. సీఐ తనతో చేసిన అసభ్య చాటింగ్ ను సిపికి బాధితురాలు చూయించింది. దీంతో సీఐ పురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.